హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారు అనుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఈ ఉంగరం ధరిస్తే అన్నీ శుభాలే. ఉంగరాలను అనేక మంది ధరిస్తూ ఉంటారు. కొందరు తమ రాసులను బట్టి ధరిస్తే మరికొందరు ఉంగరం అష్టభూషణం అన్న రీతిలో వేసుకుంటారు. నవరత్నాల ఉంగరంతో పాటు పలు రకాల ఉంగరాలు అందుబాటులో ఉన్నాయి. కేరళలోని పయ్యనూర్ పవిత్రముతిరం అనే ఉంగరాన్ని ధరిస్తే అన్ని శుభాలే కలుగుతాయని, ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే కలుగుతాయని కేరళ వాసుల విశ్వాసం. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో కన్నూర్ జిల్లా పయ్యనూరులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. తొలినాళ్లలో దర్భతో వీటిని తయారు చేసేవారు. ఆలయ నిర్మాణ సమయంలో స్వామి ఆశీస్సులతో బంగారంతో తయారు చేయాలని స్థానిక బంగారు పనివారిని పురోహితుడు కోరాడు. దీంతో పవిత్రమైన దర్భ ఆకారంతోనే వీటిని తయారు చేయడంతో పవిత్రత చేకూరింది. తయారీకి శ్రమించాల్సి ఉంది. పయ్యనూరులోని కొన్ని కుటుంబాల వారు మాత్రమే సంప్రదాయంగా వీటిని తయారు చేస్తుంటారు. ఒక్కో ఉంగరం తయారీకి 3 రోజుల నుంచి వారం రోజుల వరకు పడుతుంది. సంప్రదాయ రీతిలో వీటిని తయారు చేయాలి. ఇందులో ఉండే 3 గీతలు మానవ శరీరంలోని ఇద, పింగళ, సుషుమ్న అనే నాడులకు ప్రతీకంగా నిలుస్తాయి. వీటి తయారీలో ఉండేవారు జీవితాంతం మాంసం, మద్యం ముట్టకూడదు. కుండలిని శక్తి ఈ ఉంగరాన్ని ధరిస్తే మనిషి శరీరంలోని కుండలిని శక్తికి శక్తివంతంగా మారుతుందని పండితులు చెబుతారు. త్రిమూర్తులైన బ్రహ్మ, శివ, విష్ణువుల అనుగ్రహం కలుగుతుందని స్వర్ణకారులు తెలిపారు. పురాతన భారతీయ యోగా జ్ఞానం ప్రకారం మానవ శరీరంలో శక్తి యొక్క 3 నదులు ఉన్నాయి. మరియు ఈ నదులు సజావుగా ప్రవహించడం వల్ల వ్యక్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది. శరీరం యొక్క కుడివైపున పింగళ సౌరశక్తిని సూచిస్తుంది. వెన్నెముక తీగ యొక్క ఎడమ వైపున ఉన్న ఇడాచంద్రుని శక్తిని సూచిస్తుంది. మధ్యలో సుషుమ్న విశ్వశక్తిని సూచిస్తుంది. కుండలిని శక్తి ఈ 3 నదుల దిగువన ఉంది మరియు ఇది మానవ శరీరంలో శక్తివంతమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. రింగు దాని ప్రత్యేకమైన డిజైన్ కారణంగా దైవిక శక్తులను రేకెత్తిస్తుందని భారతీయులు నమ్ముతారు. ఇది కుడి చేతి యొక్క ఉంగరపు వేలుపై మాత్రమే ధరించవచ్చు. ఈ ఉంగరాన్ని ధరించిన వ్యక్తికి ఉన్నత స్థాయి తెలివితేటలు, ఆనందం మరియు జ్ఞానం ఉండాలి. గుడిలో పూజ చేసి ధరించాలి. పవిత్ర మోతీరాంను కుడి చేతిలో మాత్రమే ధరించవచ్చు మరియు అది కూడా ఉంగరపు వేలుపై మాత్రమే ధరించవచ్చు. హిందూ శాస్త్రాల ప్రకారం మానవ శరీరం యొక్క ప్రతి వేలుకు వేర్వేరు అర్థాలు మరియు విధులు ఉన్నాయి. బ్రొటనవేలు అగ్నిని సూచిస్తుంది. చూపుడు వేలు ఆకాశం మరియు పువ్వులను సూచిస్తుంది. మధ్యవేలు అగ్ని మరియు పవిత్ర దీపాలను సూచిస్తుంది. ఉంగరపు వేలు నీటిని సూచిస్తుంది. చిన్నవేలు భూమి మరియు చెప్పుల ప్లేస్ను సూచిస్తుంది. ఈ ఉంగరాన్ని కొనుగోలు చేసిన అనంతరం పయ్యనూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరమే ధరించాలని స్థానికులు తెలిపారు. అప్పుడు ఆ పవిత్రత లభిస్తుందని వారు వెల్లడించారు. కుడి చేతికి ఉంగరం వేలికి మాత్రమే ధరించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి ఉంగరం 38 గ్రాముల బరువు ఉంటుంది. 28, 19, 14, 9, 7, 4 ఇలాంటి నంబర్స్తో గ్రాముల్లో కూడా ఈ ఉంగరాలు లభిస్తాయి. వీళ్ళ కాంటాక్ట్ అడ్రస్ శ్రీ పయ్యనూరు పవిత్రం, A1 అమ్మన్ బిల్డింగ్ నియర్ నాయన్నార్ హాస్పిటల్, ఓల్డ్ బస్ స్టాండ్, పయ్యన్నూరు, కేరళ. పిన్ కోడ్ నంబర్ 670307. ఫోన్ నంబర్ 946962444315. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.
అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమ శివాయ నమః.